సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ ట్యూటోరియల్లో ఈ యొక్క టెస్టిమోనియల్ సెక్షన్ వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. సో మన కోడ్ ఎడిటర్ని గమనిస్తే టెస్టిమోనియల్ సెక్షన్ని మనం లాస్ట్ ఎడిటర్లో ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఉంచేసుకున్నాం కదా. సో ఇప్పుడు మన యొక్క వైర్ ఫ్రేమ్కి వస్తే చూడండి, మనం టెస్టిమోనియల్ సెక్షన్ వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఉన్నది ఏంటంటే ఈ యొక్క ప్రైసింగ్ సెక్షన్. ఓకే, సో ప్రైసింగ్ సెక్షన్ యొక్క వైర్ ఫ్రేమ్ని మీరు గమనిస్తే ఇక్కడ 2 rows ఉండాలి మనకి, 1 row అండ్ 2nd row. ఓకే, ఫస్ట్ రో సెకండ్ రో. సో ఫస్ట్ రోలో మనకు ఒక హారిజంటల్ హెడ్డింగ్ ఉంటే సరిపోతుంది, అండ్ సెకండ్ రోలో మనకు ఈ యొక్క ప్రైసింగ్ బాక్సెస్ అనేవి కావాలి. ఓకే, సో ఇక్కడ అవర్ ప్రైసెస్ అని ఉంది, నేను అవర్ ప్రైసింగ్ అని తీసుకుంటాను ఇప్పుడు. ఓకే, మిగతాదంతా సేమ్ టు సేమ్. 3 బాక్సెస్ ఉన్నవి, ప్రైసింగ్ బాక్సెస్. మనకు దీంట్లోపల 3 parts ఉన్నవి, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఈ యొక్క ప్యాకేజ్ టైప్, అండ్ సెకండ్ పార్ట్లో ప్రైస్, అండ్ థర్డ్ పార్ట్లో ఈ యొక్క ప్యాకేజ్ డీటెయిల్స్, అండ్ లాస్ట్లో ఒక బటన్ అనేది ఉంది. ఓకే, దీని యొక్క గ్రిడ్ సిస్టమ్ని అర్థం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం మన యొక్క కోడ్ ఎడిటర్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఒక న్యూ సెక్షన్ని తీసుకోవడానికి మన యొక్క స్నిపెట్స్ యొక్క ట్రిగర్కి ఏంటండి, ZS కదండి, జిగ్రాగ్ సెక్షన్, దట్స్ ఇట్. ఓకే, సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రైసింగ్ అనేది తీసుకుంటాను. ఓకే, సో ప్రైసింగ్ ఇక్కడ ఎండ్స్, దట్స్ ఇట్. సో ఇక్కడ కూడా నేను ఈ సెక్షన్ ఐడిని ప్రైసింగ్ అనేది తీసుకుంటాను, కానీ అన్ని లోయర్ కేస్ లెటర్స్లో తీసుకుంటాను. అండ్ నాకు కంటెంట్ బాక్స్ వచ్చేసి నాకు మీడియం టైప్ కావాలి, స్పేసింగ్ అంతే సరిపోతుంది నాకు. ఓకే, సో ఈ బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్కి మనం వస్తే కనుక ఫస్ట్ కంటైనర్ ఉంది, రో ఉంది, ఆ తర్వాత కాలం ఉంది. సో నాకు ఫస్ట్ ఒక కాలం కావాలి, సో అది 12 కాలమ్స్ని ఆక్యుపై చేయాలి, అంటే బూట్స్ట్రాప్ కాలమ్స్. సో ఇది ఏం చేస్తుంది, నాకు ఈ కంప్లీట్ రోని ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నాకు కంప్లీట్ రోని ఆక్యుపై చేసేలాగా తీసుకున్నాను. దీంట్లోపల నాకు ఏం కావాలి, ఇక్కడ హారిజంటల్ హెడ్డింగ్ అనేది కావాలి. సో హారిజంటల్ హెడ్డింగ్ కోసం మనం ఏం తీసుకుంటాం, ZHH. ఓకే, జిగ్రాగ్ హారిజంటల్ హెడ్డింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు. టాప్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో చూడండి, సూపర్ కస్టమర్స్ అవర్ ప్రైసెస్ లేదా అవర్ ప్రైసింగ్ అనేది తీసుకుంటాను నేను. సో ఫస్ట్ వచ్చేసి నాకు సూపర్ కస్టమర్స్. ఓకే, సో అవర్ ప్రైసింగ్. ఓకే, మీ క్లయింట్ ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఈ విధంగా తీసుకుంటున్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ టు గో నౌ కదా. సో నెక్స్ట్ మనకు మరొక రో కావాలి కదా. సో దీన్ని ఈ విధంగా తీసుకుంటాను నేను. ఓకే, సో నాకు నెక్స్ట్ మరొక రో అనేది కావాలి. సో కంటైనర్ లోపల రో ఫినిష్ అయిన తర్వాత నేను మరొక రోని ఇక్కడ స్టార్ట్ చేస్తాను. చూడండి. ఓకే, సో ఒక డివ్ తీసుకొని దీనికి క్లాస్ రో అనేది తీసుకుంటే సరిపోతుంది, దట్స్ ఇట్ కదా. సో ఈ రో లోపల నాకు ఎన్ని కాలమ్స్ కావాలి, 1 2 3 కాలమ్స్ కావాలి. అంటే మనకు 12/3 ఎంత వస్తుంది, 4 వస్తుంది కదా. సో ఆ విధంగా మనం కాలమ్స్ అనేవి తీసుకోవచ్చు. సో డివ్ దీనికి క్లాస్ వచ్చేసి ఓకే, సో COL-MD-4. ఓకే, సో ఇది కాలం 1 అనుకుందాం, 1. ఓకే, సో కాలం 2. సో ఈ విధంగా 3 కాలమ్స్ అనేవి తీసుకుంటే మనకు ఇక్కడ చూడండి 4 + 4 8, 8 + 4 12 కదా. సో 12 బూట్స్ట్రాప్ కాలమ్స్ని మనం ఆక్యుపై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, కాలం 1, కాలం 2, కాలం 3. ఇక్కడ మనం ఒక్కో దాంట్లో ఒక్కో బాక్స్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ విధంగా తీసుకుంటున్నాను నేను. ఓకే, సో దీంట్లోపల నాకు ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం రాసుకునేదంతా కూడా క్లాసెసే రాసుకుంటాం. ఎందుకండి అంటే దీన్ని మనం కాపీ చేసేసుకుంటాం కాబట్టి కదా. సో దానికోసం నేను ఒక కామెంట్ రాసుకుంటున్నాను. చూడండి, ప్రైసింగ్ బాక్స్ 1 అనేటువంటిది మనం రాసుకోబోతున్నాం ఇప్పుడు కదా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే దీంట్లోపల మనకు 3 parts అనేవి కావాలి కదా.
సో ఈ విధంగా తీసుకొని క్లాస్, సో ఇది వచ్చేసి టైప్. అండ్ సెకండ్ పార్ట్ మీరు గమనిస్తే ప్రైస్ కదా. సో ఒక డివ్ తీసుకుంటున్నాను. సో దీనికి క్లాస్ వచ్చేసి ప్రైస్. ఓకే, సో థర్డ్ పార్ట్ని మనం గమనిస్తే దీనికి నేను డివ్కి బదులు యూఎల్ అనేది తీసుకుంటాను, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఎందుకంటే ఇక్కడ ప్యాకేజ్కి సంబంధించిన డీటెయిల్స్ లిస్ట్ లాగా ఉంది కదా, లిస్ట్ ఐటమ్స్ ఉన్నవి. యూఎల్ అనేది తీసుకుంటాను. సో దీనికి నేను క్లాస్ వచ్చేసి ప్యాకేజ్ అనేది తీసుకుంటాను. ఓకే, ప్యాకేజ్ డీటెయిల్స్ అని కూడా మీరు తీసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో దీని లోపల మనకు హెడింగ్ కదా కావాల్సింది. సో H4ని యూజ్ చేస్తాను నేను. ఇక్కడ ఫస్ట్ నాకు బేసిక్ టైప్ కావాలి కదా. సో బేసిక్ చూడండి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఓకే, సో మీరు గమనిస్తే ఈ విధంగా వచ్చేసింది నాకు ఫస్ట్. అండ్ ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటి, ఈ యొక్క ప్రైస్ లోపల మనకు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ నాకు ఒక రో, నెస్టెడ్ రో తీసుకొని నేను 2 కాలమ్స్ తీసుకుంటాను. 2 ఈక్వల్ కాలమ్స్. యాక్చువల్లీ ఈక్వల్గా అవసరం లేదు మనకు, దీనికి 4 కాలమ్స్ అండ్ దీనికి 8 కాలమ్స్ తీసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది పారాగ్రాఫ్ ఉంది, ఇది జస్ట్ ప్రైస్ ఉంది. ఇక్కడ రూపీస్కి బదులు నేను $సైన్ తీసుకుంటానని మీకు ముందే చెప్పడం జరిగింది కదా. సో ఎనీవేస్ ఇప్పుడు మనం ఒక నెస్టెడ్ రోని తీసుకుందాం. సో ఏ విధంగా తీసుకుంటాం, ఇక్కడ డివ్ అనేది క్రియేట్ చేసుకొని దీని లోపల క్లాస్, దీనికి రో అనేది తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను 2 కాలమ్స్ కావాలి నాకు, డివ్ అండ్ ఇక్కడ క్లాస్ వచ్చేసి నాకు కాలమ్ COLMD4. ఓకే, సో ఈ విధంగా నేను తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాకు 8 కాలమ్స్ తోటి మరొకటి కావాలి కదా. సో దీని లోపల నేను 2 కాలమ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నాను. ఒకటి 4, ఒకటి 8. 4 + 8 12. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా తీసుకోవచ్చు కదా. సో దాంట్లో ఏం రాయలేదు కాబట్టి అది కనిపించట్లేదు. ఇప్పుడు మనం రాసేసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను దీంట్లో ప్రైస్ వాల్యూ అండ్ ఇక్కడ ప్రైస్ డిస్క్రిప్షన్ని రాసుకుంటాను. ఓకే, సో ప్రైస్ వాల్యూ, ప్రైస్ డిస్క్రిప్షన్ అనేది రాసుకుంటాం. సో ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది రాసుకుంటాం కదా. సో ఈ ప్రైస్ వాల్యూ లోపల మనం ఏ విధంగా రాసుకుంటాం అనేది ఒక్కసారి గమనించండి. సో దీన్ని తీసుకుందాం, ఇప్పుడు దీనిపైన కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఓకే, సో ఇక్కడ నాకు ఒక H2 అనేది యూజ్ చేస్తాను నేను, హెడింగ్. ఓకే, సో దీని లోపల నాకు ఫస్ట్ $సైన్కి $సైన్ కావాలి కదా. సో $సింబల్ అనేది మనం రాసుకుందాం. స్పాన్ లోపల ఈ $సైన్ని తీసుకుంటాను నేను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ $సైన్ అంటున్నాను నేను, లేదా $సింబల్ అని కూడా మీరు అనవచ్చు. ఓకే, సో ఈ యొక్క $సింబల్ని మనం HTML కోడ్లో ఏ విధంగా రాసుకుంటారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి rapidtables.com/web/html/html-codes.html ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క URLని మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ అనేక రకాల సింబల్స్ని మీరు ఏ విధంగా ఇక్కడ రాయొచ్చు అనేది మీకు HTML కోడ్ని ఇక్కడ జనరేట్ చేసి ఇస్తుందన్నమాట అది. ఓకే, ఇక్కడ రకరకాల కోడ్స్ అనేవి మీరు ఏ విధంగా రాయొచ్చు, లేదా సింబల్స్ అనేవి ఏ విధంగా రాయొచ్చు అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కాపీరైట్ సింబల్ని మీరు ఏ విధంగా రాయొచ్చు చూడండి, మనం జనరల్గా యూజ్ చేసేది. ఓకే, సో ఈ విధంగా మీరు వీటికి సంబంధించిన HTML కోడ్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు $సైన్కి సంబంధించినటువంటి HTML కోడ్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ $సైన్ అనేది ఉంది. దీనిపైన నేను క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చిందనమాట. HTML కోడ్ ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని కాపీ చేసేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మన యొక్క కోడ్ ఎడిటర్ లోపల ఇక్కడ $సైన్కి బదులు దాన్ని పేస్ట్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, దీనికి ఒక క్లాస్ అనేది తీసుకుంటాను నేను, దీనికి $, అనేది తీసుకుంటాను నేను. ఓకే, స్పాన్లో పెట్టుకున్నాను ఎందుకంటే దీన్ని స్పెషల్గా మనం దీనికి సంబంధించిన స్టైలింగ్ అనేది
రాసుకోవడం కోసం మనం ఈ విధంగా ఒక స్పాన్ తీసుకొని దాని లోపల ఇది తీసేసుకోవచ్చు. ఓకే, సో చూడండి మనకు డాలర్ సైన్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, డాలర్ సైన్ అనొచ్చు, డాలర్ సింబల్ అనొచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ నేను దీని యొక్క ప్రైస్ అనేది రాసుకుంటున్నాను, లైక్ $25. ఓకే, సో స్పేస్ అక్కర్లేదు ప్రస్తుతానికి. సో $25 చూడండి ఈ విధంగా వచ్చింది. అండ్ ఆ తర్వాత నేను దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మంత్ అనేది రాసుకుంటాను. సో దీన్ని కూడా ఒక స్పాన్ లోపల నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో స్పాన్ లోపల తీసుకోవాలనుకుంటున్నాను. సో అది వచ్చేసి మంత్, స్పేసింగ్ అనేది అక్కర్లేదు. సో దీని యొక్క క్లాస్ వచ్చేసి నేను డ్యూరేషన్ అనేది తీసుకుంటున్నాను, లేదా మంత్ అనేది తీసేసుకుంటాను. చూడండి మంత్, దట్స్ ఇట్. ఓకే, సో దీన్ని మనం సపరేట్గా స్టైలింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు కదా. సో మీరు కావాలనుకుంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. H2 లోపల మీరు ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే అది ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఓకే, సో ఆ తర్వాత మనకు ఈ యొక్క ప్రైస్ డిస్క్రిప్షన్కి సంబంధించినటువంటిది మనం రాసేసుకుందాం. సో అది వచ్చేసి ఇక్కడ ప్రైస్ డిస్క్రిప్షన్ తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ లేదా పి ఎలిమెంట్ అనేది కావాలి కదా. సో ఈ పి ఎలిమెంట్ లోపల నేను ఈ విధంగా రాసుకుంటున్నాను, యూ విల్ గెట్. ఓకే, సో ఈ విధంగా నేను రాసేసుకున్నాను. ఓకే, సో మీరు కావాలనుకుంటే మీకు నచ్చినట్లు రాసుకునే అవకాశం మీకు ఉంది, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మనం గమనిస్తే ఈ యొక్క ఫస్ట్ పార్ట్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, సో వైర్ ఫ్రేమ్లో మనం చూస్తే ఈ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ థర్డ్ పార్ట్ని ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, థర్డ్ పార్ట్ పైన కదా. సో ఇక్కడ నాకు లిస్ట్ ఐటమ్స్ అనేవి కావాలి. సో దీని లోపల నాకు ఫుల్ యాక్సెస్ ఈ విధంగా తీసుకుంటాను. చూడండి ఒక లిస్ట్ ఐటమ్ అనేది వచ్చింది. అయితే ఫ్రెండ్స్ నాకు దీనికి స్టార్టింగ్లో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ యొక్క ఒక ఐకాన్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను, ఫాంట్ అసమ్ ఐకాన్. ఓకే, సో అది వచ్చి ఇదనమాట, హ్యాండ్ పాయింట్ రైట్. ఓకే, సో రైట్ సైడ్కి చూపిస్తున్నటువంటి ఈ యొక్క హ్యాండ్ పాయింట్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, స్టార్ట్ యూజింగ్ దిస్ ఐకాన్ పైన క్లిక్ చేశాను. మనం ఏ విధంగా తీసుకోవచ్చో మీకు ఆల్రెడీ తెలిసింది కదా. సో కాపీ చేసేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఓకే, సో ఒక పాయింట్కి ఇది, అండ్ నెక్స్ట్ పాయింట్కి దీన్ని డూప్లికేట్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం అడ్మిన్ సి ప్యానల్, అండ్ నెక్స్ట్ అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్. ఓకే, సో ఆ తర్వాత ఈమెయిల్ అకౌంట్, అండ్ ఆ తర్వాత నాకు లాస్ట్ 24/7 సపోర్ట్. ఈ విధంగా మనం రాసేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. దీన్ని స్టైలింగ్ చేసిన తర్వాత చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ మనకు ఇక్కడ దీని తర్వాత మనకు కావాల్సింది ఒక బటన్ కదా. సో ఇక్కడ యూఎల్ తర్వాత నేను ఆ బటన్ని తీసుకుంటాను. సో యాక్చువల్లీ నాకు ఇక్కడ చూడండి వైట్ స్పేసింగ్ పైన నేను ఓకే ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా ఇదంతా కూడా. సో వైట్ కలర్లో ఉన్నప్పుడు నేను ఈ యొక్క ఎల్లో బటన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఎల్లో బటన్ని క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ యొక్క సర్వీసెస్ సెక్షన్ లోపల మనం సెకండ్ పార్ట్ లోపల ఇక్కడ చూడండి గెట్ ఇన్ టచ్ అని ఉంది కదా, ఇది ఎల్లో బటన్ మనకి కదా. సో ఈ బటన్ని నేను ఇప్పుడు కాపీ పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఈ యొక్క సర్వీసెస్ సెక్షన్కి వెళ్ళి సో దీని లోపల మన యొక్క సెకండ్ పార్ట్కి వస్తే అది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి సర్వీస్ బటన్. ఓకే, దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసేసుకోండి అండ్ దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన యూఎల్ కింద దీన్ని పేస్ట్ చేసేయండి. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. చూడండి ఈ విధంగా బటన్ అనేది వచ్చేసింది. సో గెట్ ఇన్ టచ్ కాకుండా గెట్ ఇట్ నౌ అని తీసుకోవచ్చు, లేదా మనం వైర్ ఫ్రేమ్లో రాసుకున్న విధంగా చూస్తే గెట్ స్టార్టెడ్. అండ్ ఇక్కడ సర్వీస్ బటన్ కాదు, ఇదేంటండి ప్రైసింగ్ బటన్. ఓకే, ప్రైసింగ్ -BTN. ఓకే, ఏమీ మార్పు అనేది రాదు దీనివల్ల కదా, ఎందుకంటే మనం బటన్ క్లాస్ అనేది ఆ విధంగా రాసుకోవడం జరిగింది. ఎనీవేస్ ఇప్పుడు నాకు
ఒక బాక్స్ అనేది ప్రైస్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని మిగిలిన వాటిలలో కూడా పేస్ట్ చేసేసుకుంటాను. సో దానికోసం మనం ఏ విధంగా తీసుకోవచ్చు, ఈ యొక్క టైప్ తర్వాత ప్రైస్ ఇదంతా వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే మనం దీన్నంతా కూడా ఒక డివ్లో తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ మనం ఈ కామెంట్ రాసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక డివ్ అనేది తీసుకున్నాను నేను. సో దీనికి క్లాస్ వచ్చేసి నేను ఇక్కడ ప్రైసింగ్ బాక్స్ అనేది తీసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా ప్రైసింగ్ బాక్స్ లోపల ఇది మొత్తం ఉండాలన్నమాట మనకు. ఓకే, సో ఇక్కడ ఈ టైప్ ఉండాలి. సో ఇది ఓకే, సో ఆ తర్వాత నాకు ఈ యొక్క ప్రైస్ ఎక్స్ట్రా స్పేసెస్ అన్నీ తీసేస్తున్నాను. చూడండి మనం ఆల్రెడీ చూసాం కదా ఏ విధంగా ఉంటుందో. సో దీన్ని కాపీ కంట్రోల్ ఎక్స్ ఓకే కట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఈ విధంగా సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ యొక్క యూఎల్ ఎక్స్ట్రా స్పేస్ని రిమూవ్ చేస్తున్నాను. ఆ తర్వాత యూఎల్ అండ్ బటన్ రెండు ఒకటేసారి తీసేసుకుంటాను. కంట్రోల్ ఎక్స్. ఇక్కడ చూడండి ప్రైస్ తర్వాత ఇక్కడ కాస్త స్పేస్ ఇచ్చుకోండి మీరు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, సో ఈ విధంగా తీసేసుకోండి. ఓకే, సో చూడండి మనం ఇదంతా కూడా ఒక బాక్స్లో తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, దీన్ని మనం స్టైలింగ్ కూడా ఈజీగా చేయవచ్చు. ప్రైసింగ్ బాక్సెస్ ఇవన్నీ ప్రైసింగ్ బాక్స్ ఇది కదా. సో దీని క్లాస్ వచ్చేసి ప్రైసింగ్ బాక్స్. దీని లోపల మనకు టైప్ అండ్ ప్రైస్ అండ్ ప్యాకేజ్ ఆ తర్వాత బటన్ అనేవి ఉన్నవి. ఓకే, సో మొత్తం 4 పార్ట్స్గా మనం చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం కదా. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అండ్ ఫోర్త్ పార్ట్ ఈ బాక్స్ లోపల కదా. సో ఇప్పుడు నేనేం చేశాను, దీన్ని డూప్లికేట్ చేయడం ఈజీగా ఉంటుంది నాకు కదా. సో ఈ విధంగా తీసుకుంటున్నాను. జస్ట్ కంట్రోల్ సి కాపీ అండ్ కాలం 2 విషయానికి వస్తే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ పేస్ట్. ఓకే, సో ఇది బాక్స్ 2 కదా. సో బేసిక్ కాదు, ఇది వచ్చేసి మనకు అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్. ఓకే, సో ఆ తర్వాత దీనికి నేను $50 తీసుకుంటాను ప్రైస్ అనేది, అంతే, ఇంకేం చేంజెస్ చేయను. ఓకే, అన్లిమిటెడ్. ఆ తర్వాత $50 పర్ మంత్. ఓకే, $50 ఇక్కడ మంత్ అనేది దీని కింద వచ్చేలాగా మనం తర్వాత వేసుకుంటాం. సో ఇవన్నీ కూడా ఇంకా నేను ఏది చేంజెస్ చేసుకోను దీనికి. ఓకే, సో కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే దీనికి ఈ ప్రైసింగ్ బాక్స్ ఉంది కదా, దీనికి నేను ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటాను. అది వచ్చేసి బ్లాక్. ఎందుకనేది మనం స్టైలింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది మీకు. ఓకే, సో ఇది మనం మధ్యలో ఉన్నటువంటి ఈ బాక్స్ని బ్లాక్ కలర్లో తీసుకుంటాం అనమాట, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఓకే, సో అది మనం సిఎస్ఎస్లో మీకు అర్థమవుతుంది. సో ఎనీవేస్ ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని పేస్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా పేస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా. ఓకే, సో ఇది బాక్స్ 3 ప్రైసింగ్ బాక్స్ 3. ఓకే, సో ఇది వచ్చేసి మనకు బిజినెస్. ఓకే, సో ఈ విధంగా బిజినెస్ అనేది తీసుకుంటాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి $75. ఓకే, సో అంతే, ఇంకా ఏం చేంజెస్ చేయనక్కర్లేదు మనకు ప్రస్తుతానికి. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ మనం చూస్తే కనుక మనకు ఈ విధంగా ఉన్నవి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన యొక్క HTML పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో దీనికి సంబంధించిన స్టైలింగ్ అంతా రాసేసుకొని దీన్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.